ఏం పేరు? సిబిసిలో జరగకూడదు బాబు. బాబు నా ప్రియ బిడ్డ, నువ్వు కూడా నా బిడ్డవే, నా బిడ్డవే నువ్వు. నీ పేరేం పేరు? పనికి మళ్ళీ నా పేరు లూసిఫర్. నీ పేరు లూసిఫరా? లూసిఫర్ నా పేరు. దేవుడమ్మ లూసిఫర్ అంటే పోరాటి కొమ్ములు, పొడవాటి నాలిక, కాళ్ళు వెనక తిరిగి ఉంటాయి. మాకు తెలుసు, మా పిల్లలందరూ చెప్పారు. అది నీకు నేను సినిమాల్లో చూపించాను కాబట్టి అట్లా ఉండే. నా నిజ స్వరూపం ఇదే అక్క. అక్క నా నిజ స్వరూపం నీకు తెలుసు కదా? తెలుసా? తెలుసు. అక్కడికి తెలుసు. నువ్వు లూసిఫర్ అంటానికి బైబిల్లో చండాల పురులు చెప్పు నాకు. నేను అమ్మని మోసం చేశాను, అమ్మని మోసం చేశాను. నేను నాకు ఒక లెక్క చెప్పండి. అవ్వను మోసం చేసిందా? సైతాన్ అవ్వను మోసం చేసిందా? సైతాను అవ్వను మోసం చేసిందా? పిల్లలు మీరు దేవుని కథలు విని నటిస్తున్నారు కదా. మా పిల్లలు చాలా మంచివాళ్ళు. అరే బాబు, నేను మోసం చేస్తే చేయలేదంటున్నారు చూడు నీ పిల్లలు. పిల్లలు నటించండి రా నా ప్రియ బిడ్డలారా, నటించండి రా నా ప్రియ బిడ్డలారా. సైతాన్, సైతాన్ నువ్వు సిగరెట్లు తాగి తాగి నాకు తగ్గొస్తుంది బాబోయ్. రోగం స్టోన్ అయిపోతున్నానమ్మో. అక్క అక్క, నీ బిడ్డంటే నాకు చాలా ఇష్టం అక్క. సిద్ధుగాడంటే నా ప్రాణం అక్క. వాడు నా ప్రియ బిడ్డ అక్క. వాడితో నేను రోజు ఆడుకుంటానక్క. నా బిడ్డ సిద్ధుగా, సిద్ధుగా రారా, మనం ఇద్దరం ఆడుకుందాం రారా. సైతాన్ బిడ్డ, సైతానా సిద్ధు నీ ప్రియ బిడ్డ? అవును. సిద్ధుని మీరు అడుగుతాము, ఎందుకు అవుతాడో. రారా నా బిడ్డ, నా బిడ్డ, నాకు ఇష్టమైన బిడ్డ. రారా నా రారా రా పక్కన కూర్చో. బిడ్డ భయపడమాకరా, భయపడమాకరా బిడ్డ. అరే భయపడద్దు, మన ఇద్దరం స్నేహితులం కదా, రాత్రులు ఆడుకుంటాం కదా మన ఇద్దరం. కాదు బిడ్డ భయపడకుండా చెప్పురా. అయ్యయ్యో మీరుండారని భయపడుతున్నాడు. అయ్యో ఇంకా నా బిడ్డలు చాలా మంది ఉన్నారు. నిక్కి, నా బిడ్డ నిక్కి, రారా 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 పక్కన కూర్చో, రారా రారా పక్కన కూర్చో. అంకిత్, అంకిత్ రారా 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 పక్కన కూర్చో, రారా రారా పక్కన కూర్చో. ఎవరు వచ్చారు? అరే నువ్వు నా బిడ్డలు కదా, నా బిడ్డ కాదరా. ఈ పలహారాలు పెట్టి టీచర్లు తిట్టా, టీచర్లు తిట్టా, తిట్టురా తిట్టురా తిట్టురా. అరే సిబిసిలు అయిపోయిన తర్వాత నా దగ్గరకే మీరు అందరు రావాల్సి, నా దగ్గరకే రావాలి మీరందరూ. నేను సిబిసిలు జరగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాను. ఈ వ్యక్తుల పాస్ గారు ఎన్ని చెడగొట్టాడు. రోజు ప్రార్థన చేసి వర్షం రప్పిస్తే వర్షం ఆగిపోవడానికి ప్రార్థన చేశారు. ఈయన నా కోపం వస్తుంది, ఎండ తెప్పించాడు ఆయన. సైతాన్గా పనికి మళ్ళీ ఆపు. ఎవరు భయపడరు. నువ్వు కూడా నా బిడ్డవే బాబు. సైతాన్ ఏం చెప్పింది? చేసే పనులన్నీ నాకు తెలుస్తాయి. సైతాన్ నిజం చెప్పింది, అబద్ధం చెప్పింది. సైతాన్ ఏం చెప్పింది? అబద్ధం. సైతాన్ చెప్పేవన్నీ అబద్ధం. మీరు ఎట్లాగే మాట్లాడతారు. సైతాన్ బయటికి రాగానే బోటలు
మీరందరూ ఆడతారంటగా, నిజమేనా? అబద్ధాలు ఆడతారంటగా? మీ అమ్మ మీ నాన్న చెప్పిన మాటలు సైతేనా? నువ్వు మా పిల్లల్ని చూసి నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. మా పిల్లలు చాలా మంచి వాళ్ళు. కావాలంటే ఈ సిబిసి రాజన్ కంటక వాక్యం ఒకరి నడు చెప్తారు. చాలా బాగా చెప్తున్నారు మా పిల్లలు. అన్నా బాగున్నావా? చెప్పన్నా. అన్న గురించి నీకేం తెలుసు? బాగున్నావా? అన్న గురించి నీకేం తెలుసు? నాకు తెలుసు అన్నా. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. నువ్వెవరిని వదలవా సైతం? నేనెవరిని వదలను. మా సండే స్కూల్ పిల్లల్ని, మా సండే స్కూల్ పిల్లలంటే నీకు తేడా నాకు తడగాదు. పార్తోల బిడ్డ. బిడ్డ పార్తో. పార్తో నా చల్లని బడిలో పడుకుందోరా బిడ్డ. నా చల్లని బడిలో పడుకుందోరా. పార్తో రా బిడ్డ. రా బిడ్డ. పార్దు చాలా పార్తో రారా. రారా రారా. సైతానా? అయ్యో పార్తో వెళ్ళిపోయావా? ఈ అంబేద్కర్ నగర్ లో టీచర్స్ బిడ్డలు బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. ఈ టీచర్ యాక్టివ్ గా ఉండి ఇక్కడ డాన్స్ వేస్తున్నారు. టీచర్స్ పిల్లల్ని చెడగొడుతున్నారు కానీ టీచర్స్ ని చెడగొట్టలేకపోతున్నాను నేను. టీచర్స్ పిల్లలకి పాఠాలు నేర్పించి నేను తయారు చేసుకున్న బిడ్డలందరినీ మారుస్తున్నారు. మారద్దురా బిడ్డలు మీరు, సరేనా? అదే ఇదిగో పిల్లలు, మీరు నటించండి. మీరు బాగా నటించి బయటికి రాగండి. ఇదిగో పిల్లలు, కొద్దిసేపట్లో నాకు శత్రువైన విక్టర్ పాస్టర్ ర్యాలీ పెట్టారు కదా. ఇదిగో ఆ ర్యాలీలో గొడవలు చేద్దామా? సిద్ధు అందరికి అందామా? పార్తు ర్యాలీని పాడు చేద్దామా? చూద్దాంగా. నేను మీతో వస్తున్నా. నేను మీతో వస్తున్నానుగా. ర్యాలీని పాడు చేద్దాం. మనం ర్యాలీలో గొడవ చేద్దాం. ఎదుట కాలుతో కొడతాం. మనం ఎలా వస్తామో ఆర్డర్లో వెళ్తాం కదా. దేవుని పాటలు పాడుకుంటే వెళ్తాం కదా. మరి సైతాన్ ఏంటి? ఎంత ముందు జరిగినట్టు చెబుతుంది. కాలుతో తంతారు, గొడవ చేస్తారు, నెట్టుకుంటారు, డాన్సులు వేయరు, ఆటలు పాటలు చెప్తుంది సైతాను. అన్ని నిజమా? కాదు. మనం ఎవరి పిల్లరా? దేవుని పిల్లల దగ్గర ఎవరు ఉంటారా? యేసయ్య. యేసయ్య ఉంటాడుండా మన దగ్గర. ఈ సైతాన్ మాటలన్నీ డూపా కాదా? మరి వాడేంది మిమ్మల్ని మా ఫ్రెండ్స్ అని చెబుతుంది? మీ ఫ్రెండ్స్ ఉన్నారు, సైతాన్ ఫ్రెండ్స్ ఉన్నారు మనలో. మనమందరం ఎవరి పిల్లలుగా? అయితే సైతాన్ వెళ్ళిపో పంపించేద్దాం సైతాన్ని. వాడికి ఒళ్ళు మంటలు పుట్టాలంటే మనం ఏం చేయాలంటే యేసు రక్తం చెప్పాలి. ఏం చెప్పాలి? యేసు రక్తమే. అరే పిల్లలు పిల్లలు, యేసు రక్తమే. యేసు రక్తమే. పిల్లలు యేసు రక్తమే. వద్దురా. యేసు రక్తమే. యేసు రక్తమే. గ్లోరీ టీచర్ ఆపమని చెప్పు. మీ పిల్లలు యేసు రక్తమే. కుమారి టీచర్ ఆపమని చెప్పు. యేసు రక్తమే. శాంతి టీచర్ ఆపమని చెప్పు. యేసు రక్తమే. మీనా టీచర్ ఆపమని చెప్పు. యేసు రక్తమే. మనం యేసు రక్తం చెప్పగలిగిన సైతాన్ ఏమైపోయాడు? పారిపోయాడు. మన నిత్యం కూడా సైతాన్ని ఎదుర్కోవాలంటే మన హృదయంలో ఉండాల్సింది ఏంటి? యేసు రక్తమే చేయమన్న మాట మన హృదయంలో ఉంటే సైతానుడు మన జోలికి వస్తాడా? రాడు. మన సిబిసి జోలికి వస్తాడా? రాడు. మన గృహంలోకి వస్తాడా? ఇళ్ళలోకి రాడు. ఈ రోజు నుంచి మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉందాము. చక్కగా వాక్యం నేర్చుకుందాం. ఓకేనా?
ఓకే, సిడిసిలో గొడవలు చేయకూడదు, ర్యాలీలో గొడవలు చేయకూడదు. చక్కగా ఆర్డర్లో వెళ్ళి దేవుని నామాన్ని స్తుతిస్తూ మరలా తిరిగి చర్చికి వచ్చేంత వాటికి కూడా ప్రతి ఒక్క పిల్లలు కూడా గొడవ చేయకూడదు. ఓకేనా? క్రమశిక్షణ ఉన్నామా? ఓకే, ప్రార్థన చేస్తూ కళ్ళు మూసుకోండి. 1